అంటే మనుషుల్ని ఈ మత సిద్ధాంతాలు ఏ విధంగా మలిచేసినాయి అంటే, మనిషిని ఈ సిద్ధాంతాలు మనుషులు పాస్టర్లు బోధించిన ఆ సిద్ధాంతాలు మనుషులు ఏ విధంగా మలిచేసినాయి అంటే, ఒక్కడు కూడా నిజాయితీగా వాక్యం పట్టుకుని నిలబడిన లేడు. అంటే నీ సిద్ధాంతాన్ని బట్టి వాక్యం పట్ల నిజాయితీగా లేకుండా నీకు నీవుగానే వంకర మార్గంలో వెళ్ళిపోయేటట్లుగా నీ పాస్టర్ నీకు బోధిస్తున్నాడు. ఏదైనా పర్లేదండి, ఏదైనా పర్లేదు, దేవుడు క్షమించేస్తాడు. కరుణామయుడు, కృపామయుడు, ఆయన జాలి కలిగిన దేవుడు. ఆయన చనిపోయిన తర్వాత ఏదో చేసి మనం క్షమించేస్తాడు. మన బలహీనతలు ఆయనకి తెలీదా? మన పాపాలు ఆయనకి తెలీదా? మనం చాలా తక్కువ మన ఆయనకి తెలీదా? మనం క్షమించాడండి. ఏ చేసినా పర్లేదు, పర్లేదండి, చేసేయండి. నువ్వు ఎలా వెళ్ళిపోతావు వెళ్ళిపో, నువ్వేం చేసావు చేసుకో, నా చర్చకు వచ్చి నాకు మాత్రం దక్షిణ భాగం మాత్రం ఇచ్చేయి. ఇది ఈరోజు పాస్టర్ లెక్క నాయుడి. నువ్వు ఏ సిద్ధాంతం నమ్ముకుంటావు నమ్ముకో, ఏ చర్చికి వెళ్తావు వెళ్ళిపో, ఏం చేసుకుంటావు చేసుకో, ఎక్కడికి వెళ్ళిపోతావు వెళ్ళిపో. నువ్వేం చేసుకున్నా పర్లేదు, గుడికి వెళ్తే అన్నం పెట్టినా పర్లేదు, చర్చికి వచ్చిన అవసరం పెట్టినా పర్లేదు, ఏం చేసుకుంటావు చేసుకో. నాకు సన్నిధిలోకి వచ్చి నాకు దక్షిణ భాగం ఇస్తే సరిపోతుంది. ఈరోజు పాస్టర్ లెక్క నాయుడిది. వాళ్ళు ఏదో నేర్చుకున్న తాత్పర్యం ఏదో బోధిస్తారు, నేర్చుకున్న బోధ ఏదో బోధిస్తారు, నేర్చుకున్న భక్తి ఏదో నేర్పిస్తారు. ఎదరికి వెళ్ళిపోతుంది అలాగా. మేము సంఘానికి వెళ్ళాం, మేము క్రైస్తవులమే, మేము ప్రార్థనకి వెళ్తున్నాం, మేము పాటలు పాడతాం, మేము బైబుల్ భక్తి పరులమే, అన్ని కార్యలు చేస్తాం. మరి షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వలె నిలబడే మనుషులు ఎక్కడా? ఆ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఎక్కడున్నారు? ఈరోజు సాతాను సంఘంలోకి వచ్చి సంఘంలో చొరబడి చర్చిలో కూర్చుని మనుషులను గుడ్డువారిగా చేసి సత్యవాక్యాన్ని గుర్తించకుండా, జీవవాక్యాన్ని గుర్తించకుండా, నిజ దేవుణ్ణి తెలుసుకోకుండా వాడు ఎన్ని కార్యాలు చేయాలో అన్ని కార్యాలు సంఘం లోపల చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి ఎంత భయంకరమైన కార్యాలు చేశాడు. ఈరోజు ప్రత్యక్షత కావాలి. ఎందుకనగా లేఖనములను తప్పుదారి పట్టించే వారు మన మధ్యలో ఉన్నారు. రకరకాలుగా తప్పుదారి పట్టిస్తున్నారు. దేవుడు ఎలాగున్నాడు, కుమారుడి దేవుడు కాదు, తండ్రే దేవుడు అని చెప్పేవాడు ఒకడు, తండ్రి దేవుడు కాదు కుమారుడి దేవుడు అని చెప్పేవాడు ఒకడు, ముగ్గురు దేవుళ్ళు అని చెప్పేవాడు ఒకడు. రకరకాల ఆలోచనలు చెప్పి ప్రజలను తప్పుదారి పట్టించే వాళ్ళు ఉన్నారు. రకరకాలుగా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. వారి ఆలోచన ఏదో చెప్పి వారిని ఆకట్టుకోవడానికి, వారిని దగ్గర చేసుకోవడానికి, వారిని మచ్చిక చేసుకోవడానికి ఏయో రకరకాల మాటలు చెప్పి వారిని మచ్చిక చేసుకొని ఇంతరకాలం నా పాదాల దగ్గరే ఉండాలి, నా బానిసగానే ఉండాలి, నా శిశుడిగానే ఉండాలి, నా జనం ఇంకో చర్చికి వెళ్తాకు వీల్లేదు, నా జనం ఇంకో పక్కకి వెళ్తాకు వీల్లేదు, నా దగ్గరే ఉండాలి అని చెప్పి ప్రజల్ని కట్ల ఒక్కొక్కడు ఒక్కో సంఘం కట్టేసి ఒక్కొక్క కట్ట కట్టేస్తున్నారు. గురుకులన్నీ ఏం చేస్తున్నాయండి? ఇయ్యే కట్టలో, ఏ కట్టలో? సంఘశాఖ కట్టలో జీడిఎంఓ కట్ట, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ కట్ట, మెథడిస్ట్ కట్ట, లూథరన్ కట్ట, పెంతెకోస్తు కట్ట, బైబిల్ మిషన్ కట్ట. ఇవన్నీ కట్టలు కట్టబడుతున్నాయి. దేనికి? కాల్చివేయబడడానికి. కాల్చివేయబడడానికి కట్టలు కట్టబడుతున్నాయి. గురుగులన్నీ కట్టలు కట్టబడుతున్నాయి. గోధుమలన్నీ కొట్లోకి వెళ్ళిపోతున్నాయి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కట్టలు కట్టుకుని చక్కగా ఆ యొక్క గుడారంలోకి వెళ్ళిపోతా ఉన్నారు. కట్టలన్నీ అగ్నిలోకి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాయి. హల్లెలూయా. నువ్వు కట్టను నమ్ముకున్నావు అంటే వెళ్ళిపోతావు సహోదరుడా. నువ్వు కట్టను నమ్ముకున్నావు అంటే వెళ్ళిపోతావు సహోదరి అగ్నిలోనికి. నువ్వు కట్టను నమ్ముకోవద్దు, నువ్వు కట్టలోనికి వెళ్ళకూడదు. హల్లెలూయా. నువ్వేదో కట్టకనికి వెళ్ళి మూట కట్టేసుకుంటే కాదు. ఖచ్చితంగా నువ్వు విడిపించబడి గురుగువై గోధుమవై ఉన్నావు. నువ్వు గోధుమగా ఉన్నావంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు యొక్క శరీరంలోకి వెళ్ళిపోతావు. యేసుక్రీస్తు యొక్క శరీరంలోకి వెళ్ళాలంటే నువ్వు గోధుమై ఉండాలి. ఫస్ట్ నువ్వు గోధుమగా ఉన్నప్పుడే యేసుక్రీస్తు యొక్క శరీరంలోకి వెళ్తావు. హల్లెలూయా. ఇప్పుడు ఖచ్చితంగా అబ్రహాము ప్రార్థించినప్పుడు దేవుడు ఆ యొక్క పొట్టేలు, ఆ మేక, ఆ దూడ, ఆ పౌరము, ఆ గువ్వ, ఈ 5 కలిసి ఎప్పుడైతే కృపగా కలువరి శిలలో మారినాయో, అగ్నిలో కాల్చివేయబడ్డాయో, ఖచ్చితంగా అక్కడ ఆ యొక్క అగ్ని శ్రమల చేత ఆ ప్రాణము, ఆ దూడ అంటే ఏంటండి? దూడ అంటే ఏంటి చెప్పాలి నాకు. లాస్ట్ వీక్ విన్నారు మీరు, మర్చిపోయారు. దూడ అంటే ఏంటండి? చాలా మంది మనుషులకి ఏకెత్తారు, ఏ దూడ ఇలా అంటారా? ఏంటి దూడ? నీ శరీరమే దూడ. నీ శరీరం ఏంటండి? దూడ శరీరం. అది జంతు శరీరం, అది మనుషుల శరీరం కాదు.
అది జంతు శరీరం నుంచి వచ్చింది. జంతు శరీరం తీయబడింది. దేవుడు జంతు శరీరంలో నుంచి ఆ జంతువుగా చేశాడు నిన్ను నన్ను కూడా. హల్లెలూయా. దూడ అంటే ఏంటండి? నీ శరీరం. మేక ఏంటి? మేక మేక ఏంటండి? అది నీ ఆత్మ. ఆత్మ ఆత్మ మేకై ఉంది. అందుకే ఆత్మ అటు ఇటు పరిగెడుతుంది. నువ్వు నిద్రైనప్పుడు కూడా ఎటో వెళ్ళిపోద్ది. నువ్వు నిద్రైనప్పుడు కూడా బయటకు వచ్చి తిరిగేస్తుంది. కళ్ళొస్తాయి కదా నీకు, ఎక్కడెక్కడ ఏట్లో తిరిగేస్తున్నట్టు, ఏ పాములో వచ్చి నీ మీద ఆడిపోతున్నట్టు, లేకపోతే ఏ మృగాలు వచ్చి నేను కొరికేస్తున్నట్టు, ఏ దెయ్యాలు వచ్చి నేను పీకేస్తున్నట్టు, లేకపోతే ఎక్కడెక్కడ ఏదో చేసేస్తున్నట్టు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అనుకున్నారు? నీ ఆత్మ వాళ్ళతో సహవాసం చేస్తుంది. పాములతో నీకు ఏది కళ్ళకు వస్తుందో దాంతో వెళ్ళి సహవాసం చేస్తుందంట ఆత్మ వెళ్ళి. అందుకు ఇక కళ్ళకు వస్తుంది. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించాల్సిన ఈ కాలం మీద ప్రవక్త చెప్పాడు, ఆత్మ నువ్వు నిద్రైనప్పుడు బయటకు వచ్చాంట నీకు ఏ కళ్ళు వస్తున్నాయో దాంతో సహవాసం చేస్తుందట. ఒకవేళ నీకు బైబిల్లో ఉన్న కథలో, బైబిల్లో ఉన్న ప్రత్యక్షతలో నుంచి నీకు కళ వస్తుంది అనుకోండి, నీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళినట్టు. నీ ఆత్మ దేవునితో సహవాసం చేస్తుంది అనమాట, దేవదూతలతో సహవాసం చేస్తుంది అనమాట. అప్పుడు నీకు పరిశుద్ధమైన కళ్ళు వస్తాయి. నీకు పాతాళం నుంచి కూడా కళ్ళు వస్తాయి. ఏదో పెద్ద గురుము వచ్చి మీద పడిపోతున్నట్టు, పెద్ద క్రూరమైన జంతువు వచ్చి మీద పడిపోతున్నట్టు, లేదా పాము ఏదో మీద ఎక్కేస్తున్నట్టు రకరకాల కళ్ళు వస్తాయి కదండి. రకరకాల కళ్ళు వస్తాయి. ఇప్పుడు ఈ కళలన్నీ కూడా ఎందుకు వస్తున్నాయంటే నీ ఆత్మ వెళ్ళి వాళ్ళతో సహవాసం చేస్తారు, మళ్ళీ వచ్చేస్తుంది. చూడండి, మేక వెళ్తున్నప్పుడు మీరు మేకల తోలుకెళ్ళండి. తోలుకెళ్ళినప్పుడు చిన్నగా నడుతుందండి. మేక వెళ్తున్నప్పుడు సరిగ్గా నడదు. అటు వెళ్తుంది రొబ్బ కొరుకుతుంది, ఇటు వెళ్తుంది రొబ్బ కొరుకుతుంది, అటు వెళ్తుంది. అస్సలు మాట అది దాని ఇష్టం వచ్చినట్టు వెళ్తుంది. దానికి ఎక్కడ నచ్చితే అక్కడ తిరిగేస్తుంది అనమాట. ఆత్మ కూడా అంతే. ఎక్కడ నచ్చితే, ఎక్కడ వాళ్ళకి అనుకూలంగా ఉందో, ఎక్కడ పరిస్థితి ఎలా ఉందో అక్కడ నడిపించేది ఆత్మ. అందుకే నీలో ఉన్న ఆత్మ నమ్ముకున్నావు సర్వనాశమైపోతావు. నీలో ఉన్న ఆత్మ నమ్ముకున్నావు అంటే చాలా మంది కళను నమ్ముతారు. అందుకే కళల నమ్ములు కూడా పడిపోతారు, దర్శన నమ్ములు కూడా పడిపోతారు. ఎందుకంటే ఆత్మను ఎప్పుడూ నమ్మొద్దు. ఆత్మ మేకై ఉన్నది, అది ఎప్పుడు ఎలా నడిపిస్తుందో అలా నడిపించేది. నువ్వు కళలు నమ్ముకున్నావా నాశనం అయిపోతావు, నువ్వు దర్శనం నమ్ముకున్నావా నాశనం అయిపోతావు. కళ పోతుంది, దర్శనం పోతుంది. అందుకే కళలు ఎలా వస్తున్నాయంటే నీ ఆత్మ ఎవరితో సహవాసం చేస్తుందో చెక్ చేసుకోవాలి. నీ ఆత్మ దేవుడితో సహవాసం చేయకుండా దెయ్యంతో సహవాసం చేస్తుంటే ఖచ్చితంగా నువ్వు మోకరించాలి. ఖచ్చితంగా మోకరించి, ప్రభువా నేను దెయ్యంతో సహవాసం చేస్తున్నాను, దెయ్యం యొక్క ఆలోచన నాలోకి వస్తున్నాయి కనుక నన్ను విడిపించి నేను దేవుని ఆత్మతో సహవాసం చేసేటట్లుగా నాకు సహాయం చేయి ప్రభు అని అడగాలి. హల్లెలూయా. అందుకే ఈ కళలు దర్శనాలు నమ్ముకోవద్దు. ఈ కళ అనగా మేక. ఈ మేక అటు నడుస్తుంది, ఇటు నడుస్తుంది, దాని ఇష్టం వచ్చినట్టు వెళ్తుంది. నీలో ఉన్న ఆత్మ కూడా ఇష్టం వచ్చినట్టు ప్రయాణం చేస్తుంది. హల్లెలూయా. ఈ మేక ఏంటండి? అది నీ ఆత్మ. ఇంకోటేంటి? పొట్టేలు. దూడ అయిపోయింది కదండి. మూడోది ఏంటి? పొట్టేలు. ఏంటి పొట్టేలు? అది నీ ప్రాణం. హల్లెలూయా. ఏంటి ప్రాణం? ప్రాణం ఎక్కడుంది అసలు? ఏంటి ప్రాణం? ఒకసారి మనం బైబిల్ చూద్దాం. ఆదికాండం 9వ అధ్యాయం. ముగిస్తున్నాను, చివరికి వచ్చాను. ఆదికాండం 9వ అధ్యాయం. ఓ 10-15 పేరాలు నేను సిద్ధపడిపోతున్నాను. వారం వచ్చేటప్పుడు 2-3 పేరాలు చెప్తున్నాను అంతే, మిగతాయన్నీ మిగిలిపోతున్నాయి. దేవుని కృపను బట్టి అలా పొడిగించబడుతుంది సబ్జెక్టు. ఓకే, ఆదికాండం 9వ అధ్యాయము 5వ వచనం చదవాలి. ఏంటండి అది? ఏంటండి అది? నీ ప్రాణం ఎక్కడుంది? అదనమాట. నీ ప్రాణము రక్తంలో ఉంది. నీ ప్రాణం ఎక్కడుందంటే రక్తంలో ఉంది.
నీ ప్రాణం రక్తంలో ఉంది కనుక, రక్త కణంలో ఉంది కనుక, ఇప్పుడు రక్తము ప్రాణము కనుక దానికి సాదృశ్యంగా పొట్టేలు ఎన్నుకుంటున్నాడు దేవుడు. అందుకే యేసుక్రీస్తు లోక పాపం మోసుకుని పోయి దేవుని గొర్రె పిల్లగా ఎందుకు వచ్చాడంటే, ఆ పొట్టేలుగా ఎందుకు వచ్చాడంటే, ఇప్పుడు ప్రాణములో ఉన్న రక్తము నీకు ఇవ్వడానికి. అందుకే బైబిల్లో అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, కలువరులనంట దేవుడు తన సొంత ప్రాణాన్ని పెట్టాడట. ఏం పెట్టాడండి? సొంత ప్రాణాన్ని ఎలా పెట్టాడు? దేవుడు సొంత ప్రాణాన్ని ఎలా పెట్టాడు? ఆయన కాళ్ళు లేవు, చేతులు లేవు, ముఖం లేదు, నోరు లేదు, ఆయన ఆత్మస్వరూపి ఉన్నాడు. దేవుడు తన సొంత ప్రాణాన్ని ఎలా పెట్టాడు? ఈరోజు త్రిత్వవాదులకు వేసే ప్రశ్న ఏంటంటే, దేవుడు సొంత ప్రాణాన్ని ఎలా పెట్టాడు? ఏ ప్రాణాన్ని పెట్టాడు? ముగ్గురు యెహోవాల్లో ఏ యెహోవా యొక్క ప్రాణాన్ని పెట్టాడు అని నేను అడుగుతున్నాను. హల్లెలూయా. ఇక్కడ ఖచ్చితంగా దేవుడు తన సొంత ప్రాణాన్ని పెట్టాడు. దేవుడు తన సొంత ప్రాణాన్ని పెట్టి, ఆ సొంత ప్రాణం ఏంటంటే, ప్రాణంలో రక్తం ఉంది గనక ఎప్పుడైతే లోక పాపములు మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్లగా ప్రభు అయిన యేసుక్రీస్తు మారి ఉన్నాడో, ఇప్పుడు ఆ యొక్క గొర్రె పిల్ల యొక్క రక్తము ఎప్పుడైతే కాచాడో, ఆ రక్త కణములో నుంచి దేవుని యొక్క సొంత ప్రాణము బయటకు వచ్చింది. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఇప్పుడు దూడగా శరీరమును గూర్చి బలైపోయాడు, మేకగా ఆత్మను గూర్చి బలైపోయాడు, ప్రాణముగా పొట్టేలను గొర్రెపిల్లను వధించి గొర్రెపిల్లగా బలైపోయాడు. హల్లెలూయా. అబ్రహాము మేక, దూడ, పొట్టేలు ఎందుకు పట్టుకెళ్ళాడంటే, అది యేసుక్రీస్తు సిలువలో జరుగుతున్న ఆ యొక్క ప్రాణము, ఆత్మ, శరీరము సజీవ యాగముగా యేసుక్రీస్తు సమర్పించుకొని సిలువలో యాగమైపోతున్న సిలువ యొక్క ఆ అర్పణ అబ్రహాము ఆదికాండం 15 అధ్యాయంలో అర్పిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడైతే ప్రాణము, ఆత్మ, శరీరం ఎప్పుడైతే సమర్పించుకొని ఎప్పుడైతే అక్కడ అర్పించాడో, దేవుని యొక్క ఆత్మ పౌరము అక్కడ ఆయన జీవితంలోకి పరిపూర్ణంగా వచ్చేసింది. హల్లెలూయా. ఏంటి పౌరం? ఏంటి పౌరం అండి? చెప్పాలి నాకు. పౌరం ఏంటండి? పరిశుద్ధాత్మ అంటే ఏంటి? ఈ కాలమే ప్రవర్తన అన్నాడు. పరిశుద్ధ ఆత్మ అంటే అది ఒక శరీరము. పరిశుద్ధాత్మ అంటే ఏంటండి? ఎక్కడుంది భాష గారు అని అడుగుతారు మీరు. అది కూడా ఒకసారి మీకు చూపించి నేను ముగిస్తాను. లోక సువార్త 3వ అధ్యాయము 21వ అధ్యాయం వచనం. లోకాసు వార్త 3వ అధ్యాయము 21. ప్రజలందరూ బాప్తిజం పొందినప్పుడు యేసు కూడా బాప్తిజం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ ఎలా వచ్చిందండి? ఎలా వచ్చిందండి? పరిశుద్ధ ఆత్మనగా ఒక శరీరము. ఏంటండి అది? ఒక శరీరం అయి ఉన్నది. దానిని ఈ కాలమే ప్రవర్తన్నాడు పరిశుద్ధాత్మ అనగా థియోఫనీ అయి ఉన్నది. ఏంటండి అది? వాక్య శరీరం. దానిని హిబ్రూలో లోగోస్ అంటారు, గ్రీక్ లో రేమా అంటారు, అది తెలుగులో వాక్య శరీరం అంటారు. హల్లెలూయా. థియోఫనీ బాడీ, అక్షయమైన శరీరం అని పౌలు గారు పిలిచాడు. అంటే ఇది ఈ యొక్క శరీరమే పరిశుద్ధాత్మ ఉన్నది. ఏంటండి అది? పరిశుద్ధాత్మ అనగా థియోఫనీ శరీరము. ఇప్పుడు దేవుడు ఆ థియోఫనీ శరీరమే నీకు పరిశుద్ధాత్మగా నీలోకి వస్తున్నాడంటే
ఒక శరీరంతో నీలోకి వస్తున్నాడు. ఒక శరీరంతో యేసుక్రీస్తులోకి వెళ్ళాడు. ఇప్పుడు ఒక శరీరంతో నీలోకి వస్తున్నాడు. పరిశుద్ధాత్మను పొందుకుంటున్నావు అంటే అర్థం ఏంటి? ఏమండి చెప్పాలి, నాకు అందరూ చెప్పాలి, మీకు అర్థమవుతుంది కదండి. పరిశుద్ధాత్మ పొందుకోవడం అంటే ఏంటండి? ఒక శరీరం నువ్వు పొందుకోవడం. పరిశుద్ధాత్మ అంటే ఇక డబ్బులు కొట్టడం కాదు. పరిశుద్ధాత్మ అంటే ఇక భాషలు మాట్లాడడం కాదు. పరిశుద్ధాత్మ అంటే గట్టిగా లేచి తప్పట్లు కొట్టేయడం కాదు. పరిశుద్ధాత్మ అంటే ప్రవచనాలు పలకడం కాదు. పరిశుద్ధాత్మ అంటే వాయిద్యాలు వాయించడం కాదు. పరిశుద్ధాత్మ అంటే విశ్రాంతి దినాన్ని పాటించడం కాదు. పరిశుద్ధాత్మ అంటే ఏదో మంచి నీతి కార్యాలు మనం చేయడం కాదు. పరిశుద్ధాత్మ అంటే రకరకాల కార్యాలు ఈరోజు పాస్టర్లు చెప్తున్నారు. కానీ పరిశుద్ధాత్మ అంటే అర్థం ఒక శరీరాకారంలో ప్రభు నీలోకి వస్తా ఉన్నాడు. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. అంటే దేవుడు నీకు ఒక శరీరం ఇస్తా ఉన్నాడు, ఒక లోగోస్ ఇస్తా ఉన్నాడు, ఒక శరీరం ఇస్తా ఉన్నాడు, ఒక థియోఫనీ ఇస్తా ఉన్నాడు. ఈ యొక్క శరీరం నువ్వు ఎప్పుడైతే పొందుకున్నావో ఆ శరీరానికి ఒక శిరస్సుగా దేవుడు ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందన్నమాట? ఇప్పుడు దేవుడు ఒక శిరస్సుగా ఒక శరీరానికి ఉంటా ఉన్నాడు. అందుకే ఎఫెసీ పత్రికలో ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఎఫెసీ పత్రికలో మాట మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చదవండి. ఎఫెసీ పత్రిక, స్త్రీలారా మీ సొంత పురుషులకు లోబడి ఉండి క్రీస్తు సంఘమునకు ఏమై ఉన్నాడండి? క్రీస్తు ఏమై ఉన్నాడు సంఘానికి? మరి శరీరం ఎవరు? శరీరం ఎవరు? శరీరం ఎవరండి? అది సంఘం ఎందుకు శరీరంగా మారిందంటే పరిశుద్ధాత్మ శరీరాన్ని పొందుకుంటుంది కాబట్టి. పరిశుద్ధాత్మ అనే శరీరాన్ని నువ్వు ఎప్పుడైతే పొందుకున్నావో నీకు శిరస్సుగా దేవుడు వస్తాడు, నీకు శిరస్సుగా క్రీస్తు వస్తాడు. ఇప్పుడు ఏమంటారంటే సంఘానికి క్రీస్తు శిరస్సు అంటే ఎట్టిన ప్రతి ఒక్కడు కూడా ఏదో డినామినేషన్ పేరు పెట్టేయడం, దానికి వాడేదో సంఘం పేరు పెట్టేసుకోవడం, దానికంటే క్రీస్తు సంఘం శిరస్సు అంట. ప్రపంచంలో కొన్ని లక్షల సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలన్నిటికీ ఎన్ని తలకాలు ఇట్టేలు? ఏమన్నా అన్ని సంఘాలకి శిరస్సు క్రీస్తే, అన్ని సంఘాలకి శిరస్సు క్రీస్తే. కానీ వీడి సిద్ధాంతం వేరు, వీడి సిద్ధాంతం వేరు, వీడి బోధ వేరు, వీడి సంఘం వేరు, వీడి సంఘం వేరు, వీడి మాటలు వేరు, వీడి తాత్పర్యం వేరు. కానీ శిరస్సు మాత్రం క్రీస్తే. ఏంటండి ఇది? ఏంటి అసలు ఈ పరిస్థితి? ఏంటి బోధ? ఏంటి ఏంటి ప్రపంచమంతా అనేక రకాల సంఘాలు పెట్టేస్తారంట. అన్ని రకాల సంఘాలకి శిరస్సు క్రీస్తేనంట. వీడి బోధ మాత్రం ఒకలాగా ఉంటుందట. వీడికి పడదంట. ఆ సంఘమోడికి ఈ సంఘమోడికి పడదంట. ఈ పాస్టర్కి పడదంట. ఈ సిద్ధాంతం వేరంట, సిద్ధాంతం వేరంట. శిరస్సు మాత్రం క్రీస్తు అంట. ఎంత అద్భుతంగా ఉందండి. గుడ్డలు కాకపోతే ప్రజలు, అమాయకులు కాకపోతే క్రైస్తవులు, ఏమండి సంఘము సాతాను లోపలికి వచ్చి గుడ్డలు చేయకపోతే ఇలాంటి అమాయకపు బోధనలు వెంబడిస్తారు వీళ్ళు. ఎంత గుడ్డలు అయిపోకపోతే, ఎంత భయంకరమైన గుడ్డితనం సాతాను సంఘంలో మొత్తం వేయకపోతే ఇలాంటి గుడ్డితనం బోధలు వెంబడేస్తారు వీళ్ళు. అన్ని సంఘాలకి క్రీస్తు శిరస్సు ఉంటే మరి అందరూ కూడా ఏక మనసు రావాలి కదా, అందరికీ ఏకాత్మ రావాలి కదా. పెంతుకొస్తులో 120 మంది కూడుకుంటే వాళ్ళందరికీ ఏకాత్మ వచ్చింది కదా, ఏక మనసు వచ్చింది కదా. మరి ఎలాగ అన్ని సంఘాలకి శిరస్సు ఒకటైతే వీడు ఒకటే ఆడొకటే ఈడొకటే ఆడొకటి ఎందుకు చెప్తారు? ఎందుకు మాట్లాడతారు అట్లాగా? అంటే రకరకాల తారతమ్యాలతో వాక్యాన్ని సాతాను సంఘంలోకి వచ్చి గుడ్డుతనం చేసి రకరకాలుగా విడగొట్టేస్తే దానికి క్రీస్తు అని పేరు పెట్టేసి, క్రీస్తు మార్గం అని పేరు పెట్టేసి, క్రీస్తు సత్యం అని పేరు పెట్టేసి, క్రీస్తు మాటలని పేరు పెట్టేసి ఏదో 4 ప్రసంగాలు వినేసినంత మాత్రాన బతిపొరలు అయిపోతారా? ప్రార్థన పొరలు అయిపోతారా? కొంచెం ఆలోచించాలి మీరు ఈ విషయాలు. కొంచెం ఆలోచిస్తే మీకు నా అంతరాత్మ ఏం చెప్తుందో మీకు అర్థమవుతుంది. నా అంతరంగంలో ఉన్న వాక్యం ఏం చెప్తుందో మీకు అర్థమవుతుంది. లేకపోతే ఏంటి ఇతను ఇలా విమర్శిస్తున్నాడు, విమర్శలేనా వాక్యం లేదా అన్నట్టు అనిపిస్తుంది. రకరకాలుగా ఆలోచనలు వస్తాయి.
కానీ ఖచ్చితంగా ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న భావం పట్టుకుంటే అసలు దేవుడు గనక సంఘం మీద ఉంటే ఇన్ని తారతమ్యాలు ఎందుకు వస్తాయి? దేవుడు గనక సంఘం మీద ఉంటే ఇన్ని విభేదాలు ఎందుకు వస్తాయి? దేవుడు గనక సంఘం మీద ఉంటే ఇన్ని ఆలోచనలు ఎందుకు వస్తాయి? ఎందుకు వాక్యాన్ని పక్కదోవ పట్టిస్తారు? మన మధ్యలో వాక్యాన్ని పక్కదోవ పట్టించే మనుషులు పాస్టర్లు ఉన్నారు. ఎందుకు ఈ విధంగా పక్కదోవ పట్టిస్తున్నారు క్రైస్తవుల్ని? క్రైస్తవుల అమాయకులైన ప్రజల్ని ఎందుకు త్రోవ తప్పిస్తున్నారు? పరలోకం వెళ్ళాలి, పరలోకం రావాలి, పరలోకం కావాలని వచ్చిన ప్రజలను ఎందుకు తప్పుదోవ పట్టించి పాతాలను నడిపిస్తున్నారు? హల్లెలూయా. కొంచెం జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి జయించి విజయము సాధించే సంఘము ప్రత్యక్షత మీదే నిర్మించబడి ఉన్నది. కాబట్టి తన సత్యమును దేవుడే బయలుపరచవలెను అని కోరుకును. అయితే నీటి బాప్తిసం విషయంలో నీకు వాస్తవంగా ఒక ప్రత్యక్షత అవసరం లేదు. అది నీ కళ్ళకు కట్టినట్లుగా కనిపించుతున్నది. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో బాప్తిసం ఇమ్మని ప్రభు శిష్యులకు ప్రత్యక్షంగా ఆజ్ఞాపించాడు. ఒక్క నిమిషంలో అపోస్తులు తప్పుతో పట్టుటకు సాధ్యమైన పరిస్థితి ఉన్నది. అప్పుడు వారు యశోపూర్వకంగానే అవిధేయులైన వారు అవుతారు. ఆ పేరేంటో తెలుసా? వారికి తెలియను. వారి ప్రభుని యేసుక్రీస్తు నామంలో తప్ప మరి విధంగా వారు బాప్తిజం ఇవ్వలేదు. ఇచ్చినట్లుగా వాక్యంలో ఎక్కడ ఆధారం లేదు. అపోస్తుల కార్యాల గ్రంథం సంఘం కార్యరూపం ఉండుటకు చూపించుటకు ఇంగిత జ్ఞానం గలవారు ఎవరైనా సరే చూడగలరు. కనీస ఇంగిత జ్ఞానం ఉంటేనంటండి వాక్యం ఇలా రాయబడి ఉందని చెప్పినప్పుడు దాన్ని అర్థం చేసుకుంటారట. అంటే అర్థం చేసుకునే కెపాసిటీ కూడా వాళ్ళు లేదంటే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేదండి. ప్రవక్త ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. కనీస ఇంగిత జ్ఞానంకైనా ఉంటే వాక్యం ఇలా మాట్లాడుతున్నాడు, అవును కదా, దేవుడు ఇలా మాట్లాడాడు కదా, ఇలా చెయ్యాలి కదా, ఎందుకు మనం వ్యతిరేకంగా చేస్తున్నాం? బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చేయకుండా ఎందుకు మనం వేరేగా చేస్తున్నాం? ఎందుకు రాయబడింది తప్ప వేరొక దాన్ని మనం ఎందుకు నమ్ముతున్నాం అని ఆలోచన పుడుతుంది. కానీ అలా పుట్టట్లేదంటే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేదంట. వారు ఏ నామంలో బాప్తిజం పొందారో, ఏ విధంగా బాప్తిజం ఇచ్చారో అదే విధానమును మనము కూడా పాటించవలెను. అది చాలా కఠినంగా ఉన్నాను. నువ్వు తలంచిన ఎడల నీ దీని గురించి ఏమి ఆలోచించినాస్తున్నావు? ప్రభువుని యేసు నామములో బాప్తిజం పొందిన వారు ఎవరైనా కానీ మరలా బాప్తిజం పొందవలసిన వారై ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చూడండి, ప్రత్యక్షత నీకు అందని ఎడల పైకి చూసి దేవుని వెతకము, దానిని నీవు పొందుటకు ఒకటే మార్గం. ప్రత్యక్షత అనున్నది దేవుని నుండి రావాల్సి ఉన్నది. హల్లెలూయా. ప్రత్యక్షత ఒక మనిషి ఇవ్వలేడండి. ప్రత్యక్షత ఒక సంఘం ఇవ్వలేదండి. ప్రత్యక్షత ఎంత అభిషేకం పొందిన పెద్ద బిషప్ అయినా ఇవ్వలేడండి. ప్రత్యక్షత పోపు ఇవ్వలేడండి. ప్రత్యక్షత 5 లక్షల మందిని ప్రజలు నడిపిస్తున్న సేవకుడైనా ఇవ్వలేడండి. ప్రత్యక్షత నీకు ఎవరు ఇవ్వాలంటే దేవుడు వాళ్ళని. అందుకు దేవుడు ఏం చెప్తున్నాడంటే ప్రత్యక్షత నీకు అందకపోతే, ఒకవేళ దేవుని జ్ఞానము నీకు అందకపోతే పైకి చూసి దేవుణ్ణి వెతకండి అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఒకరోజు సొలొమోను అండి, చిన్న కుమారుడు, రాజుగా అభిషేకించబడిపోయాడు. అతనికి జ్ఞానం లేదు. అతను ఏం చేశాడంటే దీనత్వంతో, అతను రాజు అయిపోయిన గర్వంతో ఏలుబడి చేసేలేదు. అతను ఏం చేశాడంటే అతను చిన్న బాలుడు అయినప్పటికీ అతను చాలా సాధువుగా మారి వినయంతోను విధేయతను దేవుని దగ్గరికి వెళ్ళి మోకరించి, ప్రభువా నాకు ప్రత్యక్షత లేదు, నాకు జ్ఞానం లేదు, నేను చిన్నవాడిగా ఉన్నాను, ఏ విధంగా పరిపాలన చేయాలో నాకు తెలియదు, దయచేసి నీ చిత్తమైన ఎడల నీ గుణ లక్షణాల్లో ఉన్న జ్ఞానము నాకు దయచేయి ప్రభువా అని ఎంతో విధేయతతో దేవుడి దగ్గర పాదాల చెంత మొరపెట్టినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఆ యొక్క సొలొమోను రాజుకు జ్ఞానాన్ని ప్రసాదించాడు. హల్లెలూయా. ఖచ్చితంగా మనము కూడా చక్కగా తగ్గించుకొని దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనకి ఏది కొదువుగా ఉందో వెళ్ళి చక్కగా అడిగినప్పుడు దేవుడు మన ప్రార్థన వినపడితే దానికి ఖచ్చితంగా జవాబిస్తాడు. హల్లెలూయా.
నువ్వు అడగాలి ఖచ్చితంగా. అది ఎన్నడూ మానవ ప్రయత్నాల వల్ల దొర రాదు, ఏ మాత్రం కూడా రాదు. ప్రకృతి సంబంధమైన ప్రయత్నాల ద్వారా కూడా రాదు. ఆత్మ సంబంధమైన ప్రభావం వలనే ఇది వచ్చును. నువ్వు లేఖనమును కంటత చేయవచ్చు. చాలా మంది కంటత చేసేస్తారు. దుష్టులు ఆలోచన చెప్పుకున్న ఆయన వాడిని అడుగక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చుని చోటు కూర్చుండగా ఒత్తిదే నోటుకు చెప్తారంటే దుష్టుల దగ్గర కూర్చుంటారు. వెళ్ళి అపహాసులు కూర్చుండి చోట ఎవడన్నా జోకేసేయడానికి ప్రకారం నమ్ముతాడు. ఆహా, ఇలా నవ్వు ఉంటే ఇంకేం అవసరం లేదు. నవ్వు ఉంటే, జోకులుంటే ఇంకలకి ఏది ప్రపంచం కనపడదు. ఇంకా వాక్యం చెప్తారు కంఠస్వాక్యం. అపహాసులు కూర్చుండి చోటు కూర్చుండగా, మరి ఎందుకు కూర్చున్నాడు ఇక్కడ? పక్క నవ్వుకుంటా ఉంటాడు. ఏదన్నా జోకెత్తి ఇంక నవ్వే. ఎంత అపహాస్యం అంటే ఈరోజు వాక్యం అపహాస్యం అయిపోయింది. వాక్యం మీద కూడా జోకులే, వాక్యానికి జోకులు ఎత్తా ఉంటారు కొంతమంది. రకరకాలుగా అపహాస్యం చేస్తారు. దేవుడు అపహాస్యం అయిపోయాడు. పేరుకి వాక్యమేమో అపహాస్యులు కూర్చొని చోటు కూర్చుండగా వీడు నిరంతరం కూడా అపహాస్యం చేస్తూ ఉంటాడు. జోకులు అయితే పక్క నవ్వుతూ ఉంటాడు. దుష్టులు ఆలోచన చెప్పున్నాడు. ఒక నడిచేదంతా చెడ్డ మాటలు ఆలోచన తీసుకుని నడుస్తూ ఉంటావు. వాక్యం మాత్రం దుష్టులు ఆలోచన చెప్పున్నాడు. ఒక పాపుల మార్గం నిలవక, అపహాస్యులు చోచుని కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రము దానించోడే. దివారాత్రం దానించోడంటే దంజుడంట. ఇతను మాత్రం చదవడు, ఉరకటి నిద్ర అవుతాడు. దివారాత్రం దానించోడు దంజుడు. కంఠస్థ చేయడానికి వాక్య పద్యాలు బాగానే ఉంటాయి. చాలా మంది కట్టకట్టకట్టకట్టకట్టకట్టక చెప్పేస్తారు. ఈ వాక్యం ఎక్కడుంది, ఈ వాక్యం ఎక్కడుంది, ఈ వాక్యం ఎక్కడుంది, ఈ వాక్యం ఎక్కడుంది, దేవుడు ఎలా చెప్పాడు, దేవుడు ఎలా చెప్పాడు, దేవుడు ఎలా చెప్పాడు. ఒక్కడు చేయడు, ఒక్కడు చేయడండి. కంఠస్థత చెప్పడం వేరు. ప్రకటన గ్రంథం నుంచి ఆది గ్రంథం వరకు చదివే చెప్పేయచ్చు బైబిల్. కానీ చదివి చెప్పినంత మాత్రాన విజయం లేదు, ప్రయోజనం లేదు నాయన. ఖచ్చితంగా ఆ వాక్యం నీ హృదయంలోకి వచ్చి అది జీవించాలి. ఆ వాక్యం నీలోకి వచ్చి జీవించినప్పుడే దానికి ప్రయోజనం, అది నీకు ఉపయోగం, అది నీకు ఆశీర్వాదకరం. కానీ కంఠస్థ చెప్పేస్తారంట, అది కంఠస్థ పట్టవచ్చును. ఏమన్నాడు చూడండి ప్రవక్త, అది చాలా అద్భుతమైనదే, అయినా అది పనిచేయదు. ఇది దేవుని నుండి వచ్చిన ప్రత్యక్షత ఉండవలను. పరిశుద్ధాత్మ ద్వారా యేసు క్రీస్తుని ఒకడు ఒప్పుకొనని వాక్యంలో చెప్పబడి ఉన్నది. నీవు పరిశుద్ధాత్మను పొందవలెను. అప్పుడు మాత్రమే ఆ ఆత్మ యేసే క్రీస్తు అను ప్రత్యక్షతను అనుగ్రహించును. ఆమేన్, హల్లెలూయా. ఖచ్చితంగా ఆ యొక్క దేవుడు నీకు తెలియాలంటే, దేవుడు ఏమై ఉన్నాడో నీకు అర్థం అవ్వాలంటే నీకు ప్రత్యక్షత కావాలి. నీకు ప్రత్యక్షత కావాలంటే బలి అర్పణ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు నువ్వు బలి చేయాలి. ఏ బలి? అబ్రహాము ఎప్పుడైతే ఆ దూడను, ఆ పొట్టేళ్లను, ఆ యొక్క మేకను ఎప్పుడైతే అర్పించాడో, యేసుక్రీస్తు ఎప్పుడైతే ప్రాణాత్మ దేహములను అర్పించి శిలువ యాగం అయిపోయాడో, వెంటనే శరీరం పాతాళంలోకి వెళ్ళింది. 3 రోజుల తర్వాత ఒక పావురాన్ని పొందుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఏమైపోయాడండి? పావురంగా మారిపోయాడు. ఇప్పుడు ఆయన పరిశుద్ధాత్మగా మారిపోయాడు. ఇప్పుడు దేవుని యొక్క మహిమ దేహంలోకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మన జీవితంలో కూడా ఈ ప్రాణాత్మ దేహమును పూర్తిగా సమర్పించుకొని, ప్రాణంలో పరిశుద్ధాత్మ, ఆత్మలో పరిశుద్ధాత్మ, ఆ యొక్క శరీరంలో పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనం పరిపూర్ణంగా పొందుకుంటామో అప్పుడు మనము కూడా పావురంలో మారుతాం. హల్లెలూయా. మీకు విషయం చెప్పనా, పావురంలో చేదుగొట్టలేదట. పావురంలో ఏం లేదండి. నువ్వు పౌరంగా మారిన మరుక్షణమని నీలో పాపం ఉండదు. దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చెయ్యజాలడంట. ఎందుకని? చేదుగొట్టు లేదు అక్కడ. చేదుగొట్టు తీసేశాడు దేవుడు, అసూయ తీసేశాడు దేవుడు, ద్వేషం తీసేశాడు దేవుడు, పగ తీసేశాడు దేవుడు, కామం తీసేశాడు దేవుడు, శరీరాశలు తీసేశాడు, నేత్రాశలు తీసేశాడు, జీవ కుటుంబాన్ని తీసేశాడు, నిన్ను పౌరంలో మార్చాడు. నీలో ఇంక చేదుగొట్టు లేదు. దేవుని మూలంగా పుట్టావు, పౌరముగా మారావు. అంటే నీవు పౌరముగా మారాలంటే నీవు పరిపూర్ణంగా ప్రాణంలో పరిశుద్ధాత్మ పొందుకోవాలి,
ఆత్మలో పరిశుద్ధాత్మ పొందుకోవాలి, శరీరంలో పరిశుద్ధాత్మ పొందుకోవాలి. అప్పుడు దేవుడు గోవ అనే పరిశుద్ధాత్మ వరాన్ని ఇస్తాడు. అప్పుడు నువ్వు పౌరంగా మారుతావు. హల్లెలూయా. అప్పుడు నువ్వు పౌరంగా మారి చక్కగా నీ హృదయం అంతా శాంతితోనూ సమాధానంతోనూ, పౌరం ఎలాగైతే సమాధానానికి సాదృశ్యంగా ఉందో నీ జీవితం కూడా సమాధానంగా మారిపోతుంది. హల్లెలూయా. ఎంతమంది కోరుకుంటున్నారు అలా సమాధానంగా మారాలని? ఎంతమంది కోరుకుంటున్నారు? ఖచ్చితంగా అలాంటి పౌరంగా మీరు మారాలంటే మీ హృదయంలో అబ్రహాము యొక్క అర్పణ జరగాలి. కలువరిలో ఏ విధంగా దేవుడు సమర్పించుకున్నాడు, ప్రాణాత్మ దేహం సమర్పించుకుని సజీవ యాగంగా అర్పితమయ్యాడు. మీరు కూడా సజీవ యాగముగా అర్పించుకొని వాక్యాన్ని సమర్పించుకొని మీరు బలి అవ్వాల్సిన అవసరం లేదు. మీ కొరకు మీ పక్షముగా దేవుడు బలయ్యాడు. మీరు ఏడవలసిన పని లేదు. మీ పక్షముగా దేవుడు గెచ్చమనే తోటలో ఏడ్చాడు. మీరు ప్రార్థించవలసిన అవసరం లేదు. మీకు బదులుగా దేవుడు గెచ్చమనే తోటలో ప్రార్థించాడు. మీరు బాధపడవలసిన అవసరం లేదు. యేసుక్రీస్తు బాధపడ్డాడు. మీరు ముండ్ల కిరీటం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు మీ కొరకు ముండ్ల కిరీటం పెట్టుకున్నాడు. మీరు మేకులు కొట్టవలసిన అవసరం లేదు. దేవుడు మీ కొరకు మేకులు కొట్టించుకున్నాడు. మీరు ఆ చేతుల్లో కాళ్ళలో నిలువెల్లా కొరడాలతో కొట్టించుకోవాల్సిన అవసరం లేదు. శరీరం అంతా తుత్తునీలుగా చేర్చబడాల్సిన అవసరం లేదు. దేవుడు చేర్చబడ్డాడు, దేవుడు కొట్టబడ్డాడు. కనుకనే ఆ యొక్క అర్పణను చూసి ఎప్పుడైతే నీ ప్రాణాత్మ దేహములను పరిపూర్ణంగా దేవునికి సమర్పించుకుంటావో, యేసుక్రీస్తుకు సమర్పించుకుంటావో, అప్పుడు నీవు పౌరం పొందుకోవడానికి దేవునికి అర్హత ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఖచ్చితంగా మీరు ఆలోచించండి సహోదరులారా. మీ హృదయాల్లో ఆలోచించండి. ఆ కల్వరిని చూడండి, ఆయన పడిన యాతన చూడండి, ఆయన పడిన శ్రమను చూడండి, ఆయన పడిన శిక్షను చూడండి, ఆయన భరించిన యాతన చూడండి, ఆ ముండ్ల కిరీటం చూడండి, ఆ మేకులు చూడండి, ఆ బల్లెపు పోటు చూడండి, ఆ తుత్తునీరుగా చేల్చబడిన ఆ శరీరం చూడండి. ఖచ్చితంగా నువ్వు పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ఏడకపోతే, నువ్వు పశ్చాత్తాపడకపోతే, నీ పాపలు ఒప్పుకోకపోతే, పరిశుద్ధాత్మ నిన్ను ఒప్పింపకపోతే, ఖచ్చితంగా బలిపెట్ట మీద మోకరించు, ప్రార్థించు, దేవుని సన్నిధిలో గోజాడు. ప్రభువా, నాకు పశ్చాత్తాపం రావట్లేదు, నీ కలువరి నేను అనుభవించలేకపోతా ఉన్నాను, నీ సిలువరి నేను చూడలేకపోతా ఉన్నాను, ఆ గాయాలు నేను స్పృశించలేకపోతా ఉన్నాను, ఆ స్పృహ నాకు రాలేకపోతా ఉంది, పాపం గురించి పశ్చాత్తాపడలేకపోతా ఉన్నాను. ప్రభువా, ఈ కఠినమైన మనసును, ఈ కఠినమైన హృదయాన్ని ప్రభువా నువ్వు ఖచ్చితంగా నన్ను బద్దలు కొట్టు. బండను బద్దలు చేసినట్లు నువ్వు నన్ను బద్దలు కొట్టు ప్రభువా నువ్వు అడిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ హృదయంలో కఠినమైన హృదయాన్ని బద్దలు కొట్టి. చూడండి, మోషే బండ, ఆ బండను ఎప్పుడైతే కర్ర పెట్టి ఎప్పుడైతే కొట్టాడో ఆ బండలో నీరు వచ్చాయి. ఆ బండ ఎవరో కాదు, నీ హృదయం. నీ హృదయం ఎప్పుడైతే కొట్టబడుతుందో, నీ హృదయం ఎప్పుడైతే వాక్యంతో కొట్టబడుతుందో, నీ హృదయం ఎప్పుడైతే వాక్యం చేత గద్దించబడుతుందో, అప్పుడు నీలో నుంచి ఆ నది రావాలి, ఆ పశ్చాత్తాపం రావాలి, ఆ నీటి బొగ్గ రావాలి, ఆ బలిపీఠం దగ్గర నువ్వు ఏడవాలి, పశ్చాత్తాపడాలి, నీ పాపాలు ఒప్పుకోవాలి. అప్పుడు దేవుడు నిన్ను క్షమించి నిన్ను దాహము ఆ యొక్క పరిశుద్ధాత్మ నింపుతాడు, పౌరంతో నింపుతాడు, పరిశుద్ధాత్మ వరముతో నింపుతాడు, దేవుని యొక్క గుణలక్షణాలతో నింపుతాడు. అప్పుడు నువ్వు పౌరంగా మారుతూ అనేక మందికి సమాధానం ఇస్తావు, అనేక మందికి శాంతిని ఇస్తావు, అనేక మందికి వాక్యాన్ని ఇస్తావు, అనేక మందికి ప్రేమను పంచుతావు, అనేక మందికి క్రీస్తు యొక్క హృదయాన్ని, క్రీస్తు యొక్క జీవితాన్ని నువ్వు ప్రత్యక్షపరుస్తావు. ఒక షడ్రక్ మేషక్ అబేద్నెగోల వలె యథార్థంగా నిలబడి వాక్యాన్ని నిరూపిస్తావు. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. జీసస్ నీకు స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. నీకు స్తోత్రము తండ్రి. ప్రభువా నీ స్తోత్రము ప్రభువా. ఎంత గొప్ప వర్తమానం మాకు ఇచ్చావు తండ్రి, ఎంత శక్తి కలిగిన వాక్యం మాకు ఇచ్చావు ప్రభువా. నీ సన్నిధిలో ఏ విధంగా మారాలో చూపించిన దేవుడు తండ్రి. నీ సన్నిధిలో మేము ఏ విధంగా అర్పించుకోవాలో చెప్పిన దేవుడు ప్రభువా. ఏ విధంగా మేము పౌరుగా మారుతామో
చూపించిన దేవుడు ప్రభువా, నీకు నిజంగా కృతజ్ఞతలు తండ్రి, నీకు నిజంగా కృతజ్ఞతలు ప్రభువా, నీకు నిజంగా కృతజ్ఞతలు ప్రభువా. తండ్రి, అయోగ్యమైన జీవితాలతో, యోగ్యత లేని జీవితాలతో అన్ని జనులమైన మమ్మలకు వాగ్దాన దేశం ఇచ్చావు తండ్రి. పరిశుద్ధాత్మ శరీరాన్ని ఇచ్చావు ప్రభువా. శరీరాకారంలో మా హృదయములపైకి రావడానికి దేవా సంకల్పించిన సంకల్పాన్ని బట్టి వందనాలు తండ్రి. నీ పరిశుద్ధాత్మ మాపైకి శరీరాకారంలో రావాలంటే మేము సరి అయిన అర్పణ మేము అర్పించుకోవాలి తండ్రి. మా దూడ శరీరాన్ని నలగొట్టాలి, మా ఆత్మ మేకను నలగొట్టాలి, మా యొక్క ప్రభు పుట్టేలు ప్రాణమును నలగొట్టాలి ప్రభువా. దేవా, మేము నలగొట్టడానికి బదులుగా నా శరీరాన్ని నలగొట్టుకున్నావు ప్రభువా. నీ శరీరాన్ని మా కొరకు నలగొట్టుకున్నావు, నీ ఆత్మను ప్రభువా మా కొరకు నలగొట్టుకున్నావు, నీ ప్రాణమును, నీ సొంత ప్రాణమును మా కొరకు చిందించావు తండ్రి. ఎంత గొప్ప కృపను బట్టి ఇచ్చావు దేవా, ఎంత గొప్ప కృపను బట్టి ఇచ్చావు తండ్రి. దేవా, నీకేమిచ్చి మేము రుణం తీసుకోగలం ప్రభువా. ఈరోజు కల్లువరి ద్వారా ప్రాణాత్మను దేహములను సమర్పించుకొని సజీవ యాగముగా కల్లువరిలో అర్పణ అర్పించి ప్రభువా, ఈరోజు దేవా మా జీవితంలో ప్రాణాత్మ దేహములను విమోచించడానికి దేవా గొప్ప అర్పణ మాకు ఇచ్చావు తండ్రి. ఈరోజు మా ప్రాణం అర్పించుకుంటా ఉన్నాం దేవా, ఈరోజు మా శరీరం అర్పించుకుంటాం తండ్రి, ఈరోజు మా ఆత్మను అప్పగించుకుంటా ఉన్నాం దేవా. మేము బియ్యంతో మా ఆత్మ సహవాసం చేయకూడదు, కానీ నీతో సహవాసం చేయాలి ప్రభువా. మా ఆత్మ నీతో సహవాసం చేసినప్పుడే నీ ప్రత్యక్షత మేము పొందుకుంటాం ప్రభువా. దైవత్వం వచ్చిన మర్మం మేము పొందుకోవాలంటే ఆ ప్రత్యక్షత అవసరమైంది ప్రభువా. బియ్యము సంఘంలో దూరి నీ బిడ్డలు బాప్తిజం పొందుకోకుండా, రక్షణ పొందుకోకుండా, ఆ యొక్క దైవత్వం వచ్చిన మర్మం తెలుసుకోకుండా, ప్రభువా సంఘం యొక్క మర్మం తెలుసుకోకుండా, పరిశుద్ధాత్మ ఏ విధంగా వస్తుందో తెలుసుకోనివ్వకుండా ప్రజలను గుడ్డివారిని చేసి సంఘ శాఖలకుండా తీసుకెళ్లి ప్రభువా భయభ్రాంతులు గురి చేస్తూ, క్రైస్తవం అంటే అసహ్యం పుట్టించేటట్లుగా చేస్తూ రకరకాలుగా విచ్ఛిన్నం చేశాడు ప్రభు. క్రైస్తవుల్ని రకరకాల బోధలతో విచ్ఛిన్నం చేశాడు ప్రభువా. నాకైతే నీ ప్రవర్తన ద్వారా కృపనిచ్చావు, నాకైతే నీ ప్రవర్తన ద్వారా మంచి ఆలోచన ఇచ్చావు, నాకైతే వాక్యమునిచ్చావు. ఆ షడ్రకు మేషకు అభేజ్ఞులు మిమ్మల్ని నిలబెట్టడానికి దేవ సత్య సంబంధమైన ఆత్మను మా పైన కుమ్మరించి, సత్య స్వరూపైన ఆత్మను కుమ్మరించి ప్రభువా ఈరోజు మమ్మల్ని నడిపిస్తున్నావు తండ్రి. గొప్ప వర్తమానం మా కొరకు పంపించావు దేవా. ఈరోజు మేము విమోచన పొందుకోవడం సిద్ధపడుతున్నాం తండ్రి. షడ్రకు మేషకు అభేజ్ఞుల వల్ల నిలబడడానికి సిద్ధపడుతున్నాం ప్రభువా. మమ్మల్ని నిలబెట్టండి ప్రభువా, సహోదరులు నిలబెట్టండి ప్రభువా. దేవ సహాయం చేయండి ప్రభువా. ప్రార్థించండి సహోదరులారా, కన్నీరు ఖర్చు ప్రార్థించండి. దేవుడి సన్నిధిలో ఒక్కసారి సిలువని జ్ఞానించండి. మీ కొరకు ఏ విధంగా పన్నులు తిన్నాడో చూడండి, ఏ విధంగా పిడిగుద్దులు తిన్నాడో చూడండి, ఏ విధంగా ముండ్ల కిరీటం ధరించి ఉన్నాడో చూడండి, ఏ విధంగా బాధలు పడ్డాడో చూడండి, ఆ కొరడ దెబ్బలు కొడుతున్నప్పుడు అతను ఎంత నలిగిపోయాడో చూడండి, ఆ ప్రయాసను చూడండి, ఆ యొక్క ఇబ్బందులు చూడండి. నరమాత్రుడు అంత శ్రమ పడగలడా? ఒక నరమాత్రుడు మానవ శరీరంలో ఉన్న మనిషి అలాంటి శ్రమను అనుభవించగలడా? సహోదరుడా, సహోదరి, ఒకసారి కలవరం చూడు. అది నీ శిక్ష. నువ్వు చెడు తలంపులు తలస్తున్నావే, అసూయతో భయంకరంగా రకరకాలుగా ఆలోచిస్తున్నావే, కపటోపాయంతో రకరకాల కుయ్యెత్తులు పన్నుతున్నావే, ఆ భయంకరమైన కార్యాలు బట్టి ఆయన యొక్క తలలో ముండ్ల కిరీటం పెట్టుకున్నాడు చూడు. నీ చెడు క్రియలు బట్టి, నువ్వు చేతుల ద్వారా చేస్తున్న చెడు పనులు బట్టి, నీ చెడు ఆలోచన బట్టి, రకరకాల ప్రయత్నాలు చేస్తూ చెడు క్రియలు చేస్తున్న చేతులలో నీ కొరకు ఆయన చేతుల్లో మేకలించుకున్నాడు చూడు, కాళ్ళు మేకలించుకున్నాడు చూడు. పాపం కొరకు నువ్వు పరిగెట్టినందుకు, పాపం చేయడానికి నువ్వు పరిగెట్టినందుకు, చీకటి కార్యాలు చేయడానికి పరిగెట్టినందుకు ఆయన కాళ్ళు మేకలించుకున్నాడు చూడు. నీ శరీరం అంతా
ఆ యొక్క లస్ట్ వేలతో నిండిపోయి, పాపముతో నిండిపోయి, ఆ కామ దాహముతో నిండిపోయి భయంకరమైన విచ్చలవిడి కార్యాలు చేస్తున్నందున ఆయన శరీరం అంతా తుత్తునీలుగా చేయబడి ఆయన కొరడాలతో చేల్చబడుతున్నాడు. చూడు, అయ్యో ఎంత భయంకరమైన శ్రమది. నీ కొరకే కదా బాధపడుతున్నాడు, నీ కొరకే కదా ప్రాణాత్మ శరీరం అప్పగించుకొని ఆ విధంగా యాత్ర పడుతున్నాడు, సజీవ యాగముగా సమర్పించుకుంటున్నాడు. నీ ఆత్మ సంబంధమైన కళ్ళు తెరిచి ఆ కల్వరిని చూస్తావా? నీ ఆత్మ సంబంధమైన కళ్ళు తెరవబడి ఆ కల్వరిని చూస్తావా? ఎప్పుడైతే దాన్ని చూస్తావో ఖచ్చితంగా నువ్వు పశ్చాత్తాపడి నీవు ఎక్కి ఎక్కి ఏడవకుండా ఉండలేవు సహోదరి, ఎక్కి ఎక్కి ఏడవకుండా ఉండలేవు సహోదరుడా. ఆ కల్వరిని చూసినప్పుడు నువ్వు ప్రయాసపడి నువ్వు ఖచ్చితంగా ఆత్మను కోరుకోకుండా ఉండలేవు సహోదరుడా. పరిశుద్ధాత్మ కావాలని తప్పించకుండా ఉండలేవు సహోదరుడా. అబ్రహాము కోరుకున్నట్లుగా పరిశుద్ధాత్మ నువ్వు కూడా కోరుకుంటావు. ఎన్ని వాగ్దానాలు ఇచ్చి నాకు సుఖమే, నాకు పరిశుద్ధాత్మ కావాలి, ముందు నాకు పరిశుద్ధాత్మ కావాలని గోజాడుతావు సహోదరుడా. అడుగు, దేవుడిని అడుగు, దేవుడి సహాయాన్ని కోరు, అడుగు, దేవుడి సహాయాన్ని కోరుకో, పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకో. దేవుడే మీ హృదయాలు తెరిచిన గాక, దేవుడు మీ జీవితాలు తెరిచిన గాక, దేవుడు మీకు ప్రత్యక్షత ఇచ్చిన గాక, దేవుడు పరిశుద్ధాత్మ శరీరాకారంలో మీ జీవితాలపైకి వచ్చిన గాక, దేవుడు మీకు సహాయం చేయను గాక. అబ్రహాము కోరుకున్నట్లు మీరును కోరుకుందరు గాక, అబ్రహాము తప్పించినట్లు మీరును తప్పించుదురు గాక, అబ్రహాము బలి అర్పణ చేసినట్లు మీరు కూడా బలి అర్పణ చేయుదురు గాక, ఆ కల్వరి వైపు మీ కన్నులు చూచును గాక. హల్లెలూయా.